సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాసారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో స్ట్రెచ్ మార్క్స్ ఏంటంటే మామూలుగా పొట్ట మీద అండ్ చెస్ట్కి, దాని తర్వాత కాళ్ళకి అండ్ చేతులకి, ఆర్మ్స్ కిందికి కొంచెం ఇలా ఉంటాయన్నమాట. సో అవి కొంచెం చారల్లాగా పడుతూ ఉంటాయి. సో ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాదు, ఒబెసిటీగా అంటే వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్ది కూడా బాడీ కొంచెం ఇలా సాగుతున్నప్పుడు ఇలా బాడీ అంతా పెరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతూ ఉంటాయి, స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ స్పెషల్లీ ప్రెగ్నెన్సీలో పొట్ట మీద ఎందుకు వస్తూ ఉంటాయంటే ఆ పొట్ట పార్ట్ అంతా కూడా చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది, పొట్ట పల్చగా అయిపోతూ ఉంటుంది. సో పెద్దగా అయ్యి పల్చగా అవుతూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వెయిట్ పెరుగుతున్న వాళ్ళైనా సరే, ప్రెగ్నెన్సీ వాళ్ళైనా సరే, కొంచెం ఎక్కడైతే మనకి లావుగా అనిపిస్తూ ఉందో, అండ్ ఇప్పుడు పొట్ట మీదనే తీసుకుంటే పొట్ట కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక 3rd మంత్ నుంచి మీరు ఆలివ్ ఆయిల్ అనేది పొట్ట మీద అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ మంత్స్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఆలివ్ ఆయిల్ పొట్టకి అప్లై చేసుకొని నైట్ పడుకునే ముందు పొట్టకి అప్లై చేసుకొని పడుకోండి. సో ఎవ్రీ నైట్ కూడా ఇలా చేస్తే, లేదంటే స్నానానికి ముందు మీరు ఒక 1 అవర్ ముందు చేసి స్నానం చేసినా కానీ నో ప్రాబ్లం. సో ఇరిటేటింగ్ అనిపిస్తే, సో ఈ సీజన్ కొంచెం వింటర్ లాగా, రైనీ సీజన్ అండ్ వింటర్ వస్తుంది కాబట్టి ఈ సీజన్లో అయితే మీరు ఓవర్ నైట్ కూడా ఇది అప్లై చేసి పడుకోవచ్చు. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ని అయితే మనం అవి పోవి ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చాలా కష్టం అన్నమాట. సో రాకముందే మీరు జాగ్రత్త పడాలి. సో వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ డెలివరీ అవి యూజ్ చేయండి. చాలా కాస్ట్ ఉంటాయి అండ్ అంటే రిజల్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ మంత్స్లో చూస్తున్న వాళ్ళైతే మాత్రం మిస్ చేసుకోకుండా ఈ ఆలివ్ ఆయిల్ అనేది అప్లై చేస్తారనేసి ఈరోజు స్ట్రెచ్ మార్క్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కామన్ అన్నమాట. సో రాకముందే జాగ్రత్త పడితే మంచిది. అండ్ లావుగా అవుతున్న వాళ్ళకు కూడా వస్తుంటాయి కదా, వాళ్ళు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.